ఈ రోజు వీడియోలో మీరు ప్రపంచంలోని అనేక జంతువుల్ని చూస్తారు. ఇవి చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తాయి. ఖచ్చితంగా వేరే గ్రహం నుండి వచ్చిన ఏలియన్స్ లాగా ఉంటాయి. వీటి విచిత్రమైన రూపాలు మిమ్మల్ని కొన్నిసార్లు నవ్విస్తాయి, కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తాయి. మరి నేను చెప్పేది ఏంటంటే, ఈ జంతువుల్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటి జంతువులు ఎక్కడ కనిపిస్తాయి, వీటి రంగు, రూపం, జీవన శైలి ఎలా ఉంటాయి, ఇవన్నీ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నారు. మొదటిగా ఫ్రిల్ నెక్ లిజర్డ్ వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఈ ఫ్రిల్ నెక్ లిజర్డ్లు రూపం విషయంలో పూర్తిగా డ్రాగన్ లాగా కనిపిస్తాయి. ఒక తేడా ఏంటంటే, సినిమాల్లో చూపించే డ్రాగన్స్ నోటి నుండి మంటలను వెదజల్లుతాయి, కానీ ఈ బల్లులు మంటల్ని వెదజల్లవు. సుమారు 3 అడుగుల పొడవు, 1/2 కిలో నుండి 1 కిలోగ్రాము బరువు ఉండే ఈ బల్లులు వేడి ప్రదేశాల్లో తమ ఇంటిని నిర్మించుకోవడానికి ఇష్టపడతాయి. అందుకే వీటి ఎక్కువ జనాభా సాధారణంగా ఆస్ట్రేలియాలోని న్యూగినియాలో కనిపిస్తుంది. ఫ్రిల్ నెక్ లిజర్డ్ ను ప్రత్యేకం చేసే విషయం ఏంటంటే, వీటి గొంతు మీద ఉండే ఫ్రిల్ లాంటి డిజైన్. ఇది వీటిని ఇతర బల్లులతో పోలిస్తే పూర్తిగా డిఫరెంట్ గా మరియు అద్భుతంగా చేస్తుంది. అంతేకాక ఈ బల్లి తన గొంతు మీద ఫ్రిల్ ను ఎక్స్పాండ్ చేసి వెనక కాళ్లపైన నిలబడి తన ఆహారం వెంట పరిగెత్తినప్పుడు ఈ యాక్షన్ ను చూస్తే అనిపిస్తుంది ఆహారం విషయంలో ఈ జంతువు అడవిరాజు సింహాన్ని కూడా ఓడించగలదు అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈస్ట్ ఆఫ్రికాలోని ప్రపంచంలోని 4వ అతిపెద్ద ద్వీపంలోకి వెళ్దాం. అక్కడ మీరు ఒక విచిత్రమైన జంతువుతో పరిచయం అవుతారు. దీని పేరు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ జంతువు పేరు ఆయ్. రూపం పరంగా ఇది లెమనర్ కు బంధువులా కనిపిస్తుంది, కానీ వీటి ప్రవర్తన పూర్తిగా లెమర్ తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ అందమైన జీవులు చాలా సోమర్తనంతో ఉంటాయి. తమ ఎక్కువ సమయాన్ని చెట్ల కొమ్మలపైన విశ్రాంతి తీసుకుంటూ ఆహారం కోసం వెతుకుతూ గడుపుతాయి. అంతేకాక ఈ జంతువు ఆహారం వెతకడం గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీటి ఆహారం వెతకడం పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి తమ మధ్య వేలుతో చెట్టు కొమ్మల్ని తడమడం ద్వారా లోపల నుండి వచ్చే శబ్దం ఆధారంగా ఆ కొమ్మల్లో ఏదైనా కీటకం ఉందా లేదా అని తెలుసుకుంటాయి. ఒకవేళ ఆహారం ఉన్నట్లు తెలిస్తే తమ వేలిలోని గోరుతో చెట్టు కొమ్మను తవ్వి లోపల ఉన్న ఆహారాన్ని క్షణంలో మింగేస్తాయి. ప్లాటిపస్. ఇది ఆస్ట్రేలియాకు చెందిన ప్లాటిపస్ ఒక పురాతన జీవి. దీని ఫాసిల్స్ ఈ రోజు కూడా ఎక్స్పర్ట్స్ కు తవ్వకాల టైంలో లభిస్తాయి. రూపం పరంగా చాలా అందంగా కనిపించే ప్లాటిపస్ శారీరక నిర్మాణం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే వీటి ముక్కు బాతు లాంటిది, శరీరం వట్టర్ లాంటిది, తోక బేవర్ ను గుర్తు చేస్తుంది. వీటి పొడవు సుమారు 50 సెంటీమీటర్లు ఉంటుంది. బరువు 1 నుండి 2.5 కిలోల వరకు ఉంటుంది. రాత్రి టైంలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఈ జీవులు చాలా చిలిపిగా ఉంటాయి. వీటి శాస్త్రాలు చూస్తే ఎవరైనా వీటి వైపు అట్రాక్ట్ అవుతారు, కానీ వీటి అందమైన రూపాన్ని చూసి వీటి దగ్గరకు వెళ్లడం మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ప్లాటిపస్ చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంతే విషపూరితమైనవి కూడా. ఒకవేళ ఇవి మనిషిని కుట్టినట్లయితే అది తీవ్రమైన నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. గోబ్లిన్ షార్క్. ఈ లిస్టులో ఇప్పుడు మీరు గోబ్లిన్ షార్క్ తో ఇంట్రడ్యూస్ అవుతారు. ఇవి సముద్రంలో సుమారు 30,000 అడుగుల లోతులో తమ ఇంటిని నిర్మించుకోవడానికి ఇష్టపడతాయి. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం వీటిని ఇంత లోతులో ఉండడం వల్ల చూడడం చాలా కష్టం. సుమారు 12 అడుగుల పొడవు ఉండే గోబ్లిన్ షార్క్ ను ప్రత్యేకం చేసే విషయం ఏంటంటే వీటి ముక్కు. ఇది వీటి ముఖం నుండి కత్తిలా బయటకు పడుచుకొని ఉంటుంది. మొదటి చూపులో ఎవరైనా ఇలా అనుకుంటారు, ఆహారాన్ని వేటాడేటప్పుడు ఈ పొడవైన ముక్కు ఇబ్బందిగా ఉంటుందని, కానీ అది అస్సలు నిజం కాదు. ఎందుకంటే వీటి బలమైన దవడలు ఈ ఇబ్బందిని తీర్చే గొప్ప పరిష్కారం. గోబ్లిన్ షార్క్ లో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఆహారం పైన దాడి చేసేటప్పుడు తమ దవడలను కొన్ని ఇంచుల వరకు బయటకు తీయగలవు. అయినప్పటికీ గోబ్లిన్ షార్క్ గురించి ఎక్స్పర్ట్స్ ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల్లో వీటిని చాలా అరుదుగా మాత్రమే చూశారు. బోల్డియూ కారీ. ఈ లిస్టులో నెక్స్ట్ పేరు బోల్డియూ కారీ అనే కోతి జాతి. ఇవి సాధారణంగా బ్రెజిల్, పేరు, కంబోడియా మరియు అమెజాన్ దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. బోల్డియూ కారీని అత్యంత విచిత్రంగా చేసే విషయం ఏంటంటే, వీటి ముఖం పూర్తిగా ఎరుపు రంగులో ఉంటుంది. మొదటి చూపులో ఎవరికైనా ఇలా అనిపిస్తుంది, ఎవరో వీటి ముఖం మీద ఎరుపు రంగు పూసినట్లు, కానీ అది అస్సలు నిజం కాదు. ఎందుకంటే ఎరుపు రంగు వీటి వంశ పారపర్యంగా గుర్తింపు. ఇది వీటికి వారసత్వంగా లభిస్తుంది. అందుకే ఈ జాతి కోతుల ముఖాల రంగు ఎరుపు రంగులోనే ఉంటుంది. ఇది వీటిని ఇతర జంతువులతో పోలిస్తే ప్రత్యేకంగా చేస్తుంది. దూరం నుండి చూసినప్పుడు కూడా ఈ కోతుల్ని సులభంగా గుర్తించొచ్చు. అంతేకాకుండా బోల్డియూ కారీ యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే, వీటి తలపైన జుట్టు అస్సలు ఉండదు. సాధారణ భాషలో చెప్పాలంటే ఈ కోతులు పూర్తిగా బట్టతల కలిగి ఉంటాయి. జుట్టు విషయంలో వీటి తల పూర్తిగా ఖాళీగా ఉన్నప్పటికీ శరీరం పైన మాత్రం ఇతర కోతులతో పోలిస్తే ఎక్కువ జుట్టు ఉంటుంది. ఇది బహుశా తలపైన జుట్టు లేకపోవడాన్ని రీప్లేస్ చేస్తుంది. ఈ కోతులు స్వభావంలో చాలా శాంతంగా ఉంటాయి, కానీ బలం విషయంలో గొప్పవారిని కూడా వెనక్కి నెట్టగలవు. అంతేకాక వీటి దవడలు చాలా శక్తివంతంగా ఉంటాయి. అవసరమైతే ఎవరినైనా చీల్చి పారేయగలవు.
డంబో ఆక్టోపస్. ఇది సముద్రంలో సుమారు 980 నుండి 13,000 అడుగుల లోతులో తమ ఇంటిని నిర్మించుకోవడానికి ఇష్టపడతాయి. అవును, నేను డంబో ఆక్టోపస్ అనే జీవి గురించి మాట్లాడుతున్నా. రూపం విషయంలో ఇది చాలా అందంగా ఉన్నప్పటికీ అంతే ప్రమాదకరమైనవి కూడా. ఎందుకంటే వీటిని సముద్రంలో అత్యంత భయంకరమైన వేటగాళ్లలో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. డంబో ఆక్టోపస్ ఎంత ప్రమాదకరమైందో మీరు ఈ విషయం నుండి అంచనా వేయొచ్చు. ఇవి తమ ఆహారాన్ని ఒకేసారి పూర్తిగా మింగడానికి పాపులర్ చెందాయి. ఆక్టోపస్ అనే జీవి సాధారణంగా చాలా రహస్యమైందని మనందరికీ తెలుసు. కానీ డంబో ఆక్టోపస్ గురించి మాట్లాడితే సముద్రంలో 13,000 అడుగుల లోతులో ఇంటిని నిర్మించడం వల్ల ఇది మనుషులకి మరింత రహస్యమైనదిగా మారుతుంది. ఇంకా వీడియో లాస్ట్ లో ఒక అద్భుతమైన జంతువు గురించి తెలుసుకుందాం. వీటి పేరు సీ యాంజిల్స్. సైంటిఫిక్ గా క్లియోని లిమాసీనా అని పిలువబడే ఒక చిన్న సముద్ర జీవి. ఇది సముద్రంలో తేలియాడే ప్లాంటింగ్ జాతికి చెందినది. ఇవి సాధారణంగా ఆర్కిటిక్ మరియు అంటార్కిటికా సముద్రాల్లోని చల్లని నీటిలో కనిపిస్తాయి. సీ యాంజిల్స్ వాటి అద్భుతమైన రూపం వల్ల అట్రాక్టివ్ గా ఉంటాయి. ఇవి చిన్న రెక్కల వంటి నిర్మాణాలతో నీటిలో ఈత కొడుతూ దేవదూతలా కనిపిస్తాయి. అందుకే వీటిని సీ యాంజిల్స్ అని పిలుస్తారు. వీటి సైజు సాధారణంగా 1 నుండి 5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇవి ట్రాన్స్పరెంట్ గా శరీరాన్ని కలిగి ఉంటాయి. దీని ద్వారా వాటి ఇంటర్నల్ అవయవాలు కనిపిస్తాయి. రెక్కల వంటి పోరాపోడియా వాటిని నీటిలో స్వేచ్ఛగా కదలడానికి సహాయపడుతుంది. సీ యాంజిల్స్ మాంసాహారులు. మెయిన్ గా లిమాసీనా అనే మరో రకం సముద్రం ప్లాంక్టిన్ ను ఆహారంగా తీసుకుంటాయి. వాటి నోటి భాగంలో ఉండే టాంటికల్స్ లాంటి నిర్మాణాలతో ఆహారాన్ని పట్టుకుంటాయి. రెక్కలను అటు ఇటు ఆడించడం ద్వారా నీటిలో సునాయాసంగా ఈత కొడతాయి. ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. సీ యాంజిల్స్ సముద్రం ఫుడ్ చైన్ లో ముఖ్యమైన భాగం. ఇవి ప్లాంక్టిన్ ను ఆహారంగా తీసుకోవడం ద్వారా సముద్ర పర్యావరణ వ్యవస్థలో బ్యాలెన్స్ ను కాపాడతాయి. అదే టైంలో ఇవి పెద్ద సముద్ర జీవులకి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. సీ యాంజిల్స్ ను సముద్ర దేవతలు అని పిలవడానికి కారణం వాటి రెక్కల వంటి కదలికలు మరియు ట్రాన్స్పరెంట్ శరీరం. ఇవి నీటిలో ఒక దివ్యమైన జీవిలా కనిపిస్తాయి. ఇవి చల్లని నీటిలో జీవించడానికి ప్రత్యేకంగా అనుకూలించబడ్డాయి. ఇంకా వాతావరణ మార్పుల వల్ల వీటి జనాభా పైన ఎఫెక్ట్ పడుతుందని సైంటిస్టులు ఆందోళన అయితే చెందుతున్నారు. సీ యాంజిల్స్ సముద్రంలోని అద్భుతమైన జీవుల్లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. వీటి అందం మరియు ప్రత్యేకమైన సముద్ర పర్యావరణ వ్యవస్థల్లోని డిఫరెన్స్ ని చూపిస్తుంది. సో ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.